ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, మరియు ఈ యొక్క గ్రహస్థితి రీత్యా మంచి ఫలితాలు ఏమున్నాయి, జాగ్రత్త పడవలసినవి ఏమున్నాయి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ముందుగా గ్రహస్థితి చూసుకుందాం. కుంభంలో రాహువు, మీనంలో శని, మేషంలో శుక్రుడు చంద్రుడితో కలిసి ఉన్నాడు 22వ తేదీ. 23, 24, 25, 26, 27, 28 తేదీల కల్లా మేషం నుంచి కర్కాటక రాశిలోకి మారుతాడు. మరియు అదేవిధంగా రవి, గురు, బుధులు కలిసి ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మిథునంలో 23వ తేదీకి కర్కాటకంలోకి మారుతాడు. ఇక కుజుడు, కేతువు సింహంలో కలిసి ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఒక్కొక్కరికి ఎటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి మీకు ప్రత్యేకంగా రాశిలో మీ యొక్క లగ్నంలోనే రవి, గురువు, బుధుడు కలిసి ఉన్నారు. ఈ యొక్క గురువు సప్తమ దశమాధిపతి, కంబస్ట్ అస్తంగత్వ దోషంలో ఉన్నందుకు మీరు వివాహ విషయాలు అంటే వివాహ నిర్ణయం ఇప్పుడు ఎలాగో ఈ యొక్క మౌఢ్యమి సమయంలో ఎవరో వివాహం అనేటువంటిది చేసుకోరు. కానీ వివాహము మరియు ఉద్యోగ సంబంధించిన విషయంలో సప్తమ దశమాధిపతి కంబస్ట్ అయ్యాడు కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కాస్త మీకు రావాల్సిన ధనం 22వ తేదీ బలంగా చూపిస్తుంది. మరియు అదేవిధంగా కొంచెం కమ్యూనికేషన్స్, మీరు ఏదైనా ఎవరితోనైనా రాతకోతలు, అగ్రిమెంట్స్ రాసుకునేటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ప్రాపర్టీస్ లాంటివి అది కూడా కాస్త 23వ తేదీలో వరకు కొనుగోలు చేసేటువంటి యోగం బలంగా చూపిస్తుంది. మరియు ఇక్కడ గమనించుకున్నట్లయితే సంతానం కోసం లేదా సంతానాన్ని వేరే ప్రాంతానికి పంపించాలనేటువంటి ప్రయత్నం చేసేటువంటి వారికి ఇప్పుడు అనుకూలంగా ఉంది. అప్పులు ఎవరికైనా ఇవ్వడము, తీసుకోవడం, అనవసరంగా పోలీస్ కేసులు, అనవసరంగా గొడవలు అవుతాయనుకునేటువంటి వాటి జోలికి మాత్రం అస్సలు వెళ్ళకండి దయచేసి. కాస్త పార్ట్నర్స్ వల్ల కొంత ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది. అది జీవిత భాగస్వామి కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఎప్పుడైతే శని దశమంలో ఉన్నాడో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఇస్తాడు ఇక్కడ. కాకపోతే ఉద్యోగాల అవకాశాలు వస్తాయి, కానీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎక్కడో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్, ఒకరు ఇస్తానంటే ఇంకోలేమో లేదంటే ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, ఇలాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఏ ఉద్యోగానికి వెళ్ళినా ఎవరితో ఎటువంటి రాతకోతలు, అగ్రిమెంట్స్ చేసుకున్నా ఒక్కసారి మనసులో మీరు గణపతిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకోండి. మరియు మీరు ఎక్కువగా చేయవలసిన దేవతారాధన కూడా అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. ఎంత మీరు అమ్మవారి ఆరాధన చేస్తే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా లగ్నంలో రవి, గురువులు ఉన్నందుకు ముఖ్యంగా ఇది పేరు ప్రఖ్యాతలు తెచ్చేటువంటి యోగం కూడా చెప్తారు. చాలామంది నన్ను అడుగుతున్నటువంటి కొన్ని ప్రశ్నలకి, వాళ్ళ సందేహాలకు కూడా ఇప్పుడు నేను మీకు సమాధానం చెప్తాను. మొట్టమొదటిగా ఇప్పుడు మనకి మౌఢ్యమి నడుస్తుంది. మౌఢ్యమిలో ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటివి చేయకూడదు అనేటువంటి కన్ఫ్యూజన్ ఉంది. అసలు మనకి ధర్మసింధు, నిర్ణయ సింధు గ్రంథాలలో ఏమని చెప్పారు, ఎందుకంటే అవి ప్రామాణికం. మనకి గృహప్రవేశాలు లేనట్లయితే మనకి వివాహాలు, ఇటువంటి శుభకార్యాలకి మాత్రమే. అంతేగాని చాలామంది తెలియక జాబ్లో జాయిన్ అవ్వాలా వద్దా అండి అని అడుగుతుంటారు. జాబ్లో జాయిన్ అవ్వడానికి మీకు సంబంధం లేదు. అలాగే ఏదైనా కొత్త బిజినెస్ ప్రారంభించడానికి పనికిరాదు. మళ్ళీ మీరు జాబ్లో జాయిన్ అవ్వడానికి ఇబ్బంది ఏం లేదు, కానీ కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నాము, కొద్దిగా మౌఢ్యమి సమయంలో మంచిది కాదు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే నిత్యం చేసేటువంటి కర్మలకి మౌఢ్యమికి సంబంధం లేదు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవడం. అదేవిధంగా ఈ మౌఢ్యమి రోజు, ఈ మౌఢ్యమి సమయంలో ఈ నెల రోజుల పాటు ఉన్నటువంటి గురువు అస్తంగత్వ దోషము. ఈ గురువు అస్తంగత్వ దోషంలో ఉన్నప్పుడు మీ జన్మజాతకంలో గనక గురువు అస్తంగత్వ దోషంలో ఉన్న జాతకం అయినట్లయితే అది లగ్నం నుంచి ఎన్నో అధిపతో దానికి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే మేషం వారైతే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని, వృషభం వారైతే షేర్ మార్కెటింగ్ అండ్ వ్యాపారాల విషయంలో, మిథునం వారైతే జాబ్ విషయంలోని, కర్కాటకం వారైతే కాస్త అప్పులు ఇవ్వడం బ్యాంకు ద్వారా అప్పులు, అదేవిధంగా తండ్రి గారి విషయంలో లాంగ్ జర్నీస్, హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో, సింహం వారైతే కాస్త మీరు షేర్ మార్కెటింగ్ అండ్ సంతానాన్ని పొందేటువంటి అంశాల్లో, కర్కాటకం వారు మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు లేదా వివాహం ఎలాగో చేసుకోరు, బట్ అటువంటి నిర్ణయాలు తీసుకునే విషయంలోని, తులవారు కనుక తీసుకున్నట్లయితే కన్యావారికం అది. తులవారికి ఏంటంటే ముఖ్యంగా మీరు ఏదైనా అప్పులు ఇవ్వడం, తీసుకోవడం, అగ్రిమెంట్స్ రాసుకోవడం, ఇట్లాంటి విషయాల్లో. అదేవిధంగా వృశ్చికం వారికి ధన సంబంధించిన మరియు ఈ విషయాల్లో, సంతాన సంబంధించిన విషయాల్లో,
ధనస్సు వారు ఏదైనా ప్రాపర్టీ తీసుకునే విషయంలో, మకరం వారు ఇన్వెస్ట్మెంట్స్, సిబ్లింగ్స్ విదేశాలకు వెళ్ళేటువంటి అంశాల్లో, కుంభం వారు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో, మీనం వారు కెరీర్ విషయంలో. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇక మరొక విషయం ఏంటంటే, గోచారంలో మనకి కుజుడు కేతువు కలిసి ఉన్నారు సింహంలో. మీ పర్సనల్ చార్ట్లో కనుక కుజుడు కేతువు మేషంలో కానీ, సింహంలో కానీ, వృశ్చికంలో కానీ, ధనస్సులో కానీ, కుంభంలో కానీ కలిసి ఉన్నట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గోచారంలో ఏ గ్రహాల యొక్క కలయిక ఉందో అది మీ పర్సనల్ చార్ట్లో ఉన్నప్పుడు అది కనెక్ట్ అవుతూ ఉంటుంది. అటువంటి వారు కాస్త అగ్ని సంబంధించిన విషయాలు, ముఖ్యంగా ఇప్పుడు శుక్రుడు కూడా మేషంలో ఉంటూ మరలా అక్టోబర్ నవంబర్ మాసంలో, అంటే జూన్ మాసంలో శుక్రుడు మేషంలో ఉంటాడు పూర్తిగా, అక్టోబర్ నవంబర్ మాసాల్లో కూడా సింహము మరియు కన్యారాశిలో ఉన్నప్పుడు వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కాస్త వాహనం మీద ప్రయాణం చేసేటప్పుడు స్కందుణ్ణి గణపతిని తలుచుకొని వెళ్ళినట్లయితే అది ఫ్లైట్ కానివ్వండి, ఎయిర్ప్లేన్ కానీ, మన బస్ కానివ్వండి, ట్రైన్ కానివ్వండి, మీ ఓన్ వెహికల్ మీద వెళ్తున్నా కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాహనాలకు కారకుడైన శుక్రుడు ఈ రెండు గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఇటువంటి ఫలితాలు ఇస్తాడు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఒక ఎత్తు అయితే మీ పర్సనల్ చార్ట్లో ఏ యోగం ఉంది, మీరు ఎప్పుడు వివాహం చేసుకుంటే సరైన సమయం, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరైన సమయం, ఎప్పుడు విదేశాలకు వెళ్ళడం సరైన సమయం, మీ జాతకంలో ధనయోగాలు ఏ గ్రహాలు ఇస్తున్నాయి అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్ ద్వారా మాత్రమే తెలుస్తుంది, కానీ గోచారంలో ఉండేటువంటి గ్రహాలతో సంబంధం కాదు. గోచారం కేవలం అప్పుడు ఎంతవరకు బలం ఇస్తుంది, ఎంత బలహీనంగా ఉంటుందని చెప్పడం వరకు మాత్రమే. మీకు ఒక మంచి గ్రహం మీద ఒక బ్యాడ్ ప్లానెట్ వస్తేనేమో దాని బలం తగ్గుతుంది, మీకు ఒక గుడ్ ప్లానెట్. ఇక మరొక విషయం ఏంటంటే, గోచారంలో మనకి కుజుడు కేతువు కలిసి ఉన్నారు సింహంలో. మీ పర్సనల్ చార్ట్లో కనుక కుజుడు కేతువు మేషంలో కానీ, సింహంలో కానీ, వృశ్చికంలో కానీ, ధనస్సులో కానీ, కుంభంలో కానీ కలిసి ఉన్నట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గోచారంలో ఏ గ్రహాల యొక్క కలయిక ఉందో అది మీ పర్సనల్ చార్ట్లో ఉన్నప్పుడు అది కనెక్ట్ అవుతూ ఉంటుంది. అటువంటి వారు కాస్త అగ్ని సంబంధించిన విషయాలు, ముఖ్యంగా ఇప్పుడు శుక్రుడు కూడా మేషంలో ఉంటూ మరలా అక్టోబర్ నవంబర్ మాసంలో, అంటే జూన్ మాసంలో శుక్రుడు మేషంలో ఉంటాడు పూర్తిగా, అక్టోబర్ నవంబర్ మాసాల్లో కూడా సింహము మరియు కన్యారాశిలో ఉన్నప్పుడు వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కాస్త వాహనం మీద ప్రయాణం చేసేటప్పుడు స్కందుణ్ణి గణపతిని తలుచుకొని వెళ్ళినట్లయితే అది ఫ్లైట్ కానివ్వండి, ఎయిర్ప్లేన్ కానీ, మన బస్ కానివ్వండి, ట్రైన్ కానివ్వండి, మీ ఓన్ వెహికల్ మీద వెళ్తున్నా కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాహనాలకు కారకుడైన శుక్రుడు ఈ రెండు గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఇటువంటి ఫలితాలు ఇస్తాడు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఒక ఎత్తు అయితే మీ పర్సనల్ చార్ట్లో ఏ యోగం ఉంది, మీరు ఎప్పుడు వివాహం చేసుకుంటే సరైన సమయం, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరైన సమయం, ఎప్పుడు విదేశాలకు వెళ్ళడం సరైన సమయం, మీ జాతకంలో ధనయోగాలు ఏ గ్రహాలు ఇస్తున్నాయి అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్ ద్వారా మాత్రమే తెలుస్తుంది, కానీ గోచారంలో ఉండేటువంటి గ్రహాలతో సంబంధం కాదు. గోచారం కేవలం అప్పుడు ఎంతవరకు బలం ఇస్తుంది, ఎంత బలహీనంగా ఉంటుందని చెప్పడం వరకు మాత్రమే. మీకు ఒక మంచి గ్రహం మీద ఒక బ్యాడ్ ప్లానెట్ వస్తేనేమో దాని బలం తగ్గుతుంది, మీకు ఒక గుడ్ ప్లానెట్ వచ్చినప్పుడు దాని బలం పెరుగుతుంది అనేటువంటి చెప్పడం కోసం మాత్రమే గోచార గ్రహాలు చూసుకోవాలి. ఇక మరొక విషయం ఏంటంటే, మీ గ్రహస్థితి ఎలాగున్నా కూడా మీరు అమ్మవారిని, లలితాంబిక అమ్మవారిని కనుక నిత్యము పారాయణం కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా గ్రహస్థితి నుంచి మంచి ఫలితాలు అనేటువంటివి మీకు రావడం జరుగుతుంది.